హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్. మీ అందరికి తెలిసిందే. రీసెంట్ ఈవెంట్స్‌లో మీరు గమనించినట్టయితే కుంభమేళా ఈవెంట్ రాబోతుంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 2013లో ఆల్రెడీ కుంభమేళా జరిగింది. దానికి 20,00,00,000 మంది రావడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరము మళ్ళీ 12 ఏళ్ల తర్వాత మళ్ళా కుంభమేళా అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం 40,00,00,000 పైగా జనాలు వస్తారని చెప్పి మన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ గారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అరౌండ్ 6,500 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే 6,500 కోట్లు పెట్టి ఒక టెంట్ సిటీ అనేది కడుతున్నారు. అక్కడ సకల సౌకర్యాలతో మీకు కుంభమేళా జరుపుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఈ కుంభమేళా ఈవెంట్‌కి నాగా సాధువులు, ఆ తర్వాత అఘోరాలు, పీఠాధిపతులు, చాలా మంది వీఐపీలు రాబోతున్నారు. సో, ఇది ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహా ఈవెంట్. పెద్ద ఈవెంట్ ఇది. ఈసారి యాక్చువల్‌గా ప్రయాగరాజ్‌లో త్రివేణి సంగమం అంటే ఏంటంటే, మనకి గంగా నుంచి హిమాలయాల నుంచి గంగాత్రి నది కన్వర్ట్ అయిపోయి గంగా నది కింద రావడం జరుగుతుంది. మనకి ఢిల్లీ నుంచి యమునా నది రావడం జరుగుతుంది. ఇంకా సరస్వతి నది అనేది కొంచెం కాంట్రోవర్షియల్ అయినా గానీ, ఒకరేమో రాజస్థాన్ సైడ్ ఉందంటారు. ఇంకొకరేమో మన ఉత్తరప్రదేశ్ వైపున హిమాలయాల్లో నుంచి వస్తుంది అని చెప్తారు. సో, మొత్తానికి ఏదైతే అది మొత్తానికి అక్కడ సరస్వతి నది భూమి లోపల ప్రవహిస్తుందని చెప్తారు. మన గంగా నది తర్వాత యమునా నది, సరస్వతి నది 3 కలిసే చోటుని త్రివేణి సంగమం అంటారు. ఇది పరమ పవిత్రమైనది. ఎందుకంటే మన దేశంలో హిమాలయాల నుంచి మంచు కరిగి అది ఒక నదిలాగా ప్రవహించడం జరుగుతుంది. అట్లా కొన్ని ప్లేసెస్‌లోనే, దేశంలో కొన్ని ప్లేసెస్‌లోనే త్రివేణి సంగమాలున్నాయి. ఒకటి ఉత్తరాఖండ్‌లో ఉంది. ఒకటి మన ఉత్తరప్రదేశ్‌లో ఉంది. సో, యాక్చువల్లీ ఆ త్రివేణి సంగమం ఎట్లుంటదంటే, ఒకవైపున గంగా వస్తుంటది. ఇంకో వైపున యమున ఎళ్తుంటది. సో, గంగా ఏమో చాలా ఫాస్ట్‌గా వస్తుంటది. మన ఇది యమున ఏమో చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటదనమాట. అక్బర్ కోట అక్కడ ఉంటది. అక్బర్ కోట అంటారు దాన్ని. ఇప్పుడు దాన్ని ఇన్ఫాంట్రీ కింద కన్వర్ట్ చేశారు. మన మిలిటరీ పర్సన్స్ యూజ్ చేసుకునేదానికి. సో, అక్బర్ కోట నుంచి మనకి బోట్స్ అవైలబుల్‌గా ఉంటాయి నది ఒడ్డు నుంచి. ఆ బోట్‌లలో ఎక్కితే మీరు త్రివేణి సంగమం దగ్గరికెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు మేము, మా ఫ్యామిలీ, నేను, నా వైఫు, నా బుడ్డోడు, మా బుడ్డోడు అందరం కలిసి 600కి వెళ్ళాము. బట్ మాకు ఇనీషియల్‌గా వాళ్ళు చెప్పింది 1,500. మేము 1,500 తక్కువే అనుకోని మిగతా వాళ్ళతో పోలిస్తే మేము వెళ్దామని డిసైడ్ అయ్యాము. దాని తర్వాత ఆ తర్వాత మా పక్కన ఉన్నోళ్ళు చెప్పారు, మాకు ఒక్కొక్కరికి 200 తీసుకుంటున్నారని. సో, ఇంక మేము అక్కడ మోసపోవడం ఇష్టం లేక ఫస్ట్‌లో ఎక్కిన పడవ నుంచి దిగేసి రెండో పడవ ఎక్కాము. మాకు 600లో అయిపోయింది. వాళ్ళే తీసుకెళ్లారు. వాళ్ళే తీసుకెళ్తారు. మనకి స్నానం కావాలంటే స్నానం చేపిస్తారు. దాని తర్వాత మీరు ఏమన్నా ఇంగ మీ ఇష్టం. అక్కడికెళ్ళిన తర్వాత సంగమంలో కాళ్ళు కడుక్కోవాలన్నా కడుక్కోవచ్చు. అక్కడ అటు ఇటు పరిగెత్తాలన్నా పరిగెత్తొచ్చు. జస్ట్ మీరు కాళ్ళు తడుపుకునేమైననే ఉంటాయి. అదే పాదం దాకానే నీళ్లుంటాయి సంగమం దగ్గర. రివర్ బెడ్ బావుంటది. అది మంచిగా ఎంజాయ్ చేస్తారు. నది మధ్యలో నడుస్తున్న ఫీలింగ్ ఎక్సలెంట్ ఫీలింగ్ అది. అది మాటల్లో చెప్పలేము. అది మీరు ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే. ఇంకొకటేంటంటే అక్కడ ప్రయాగరాజ్‌లో బోట్ల మీద పెళ్ళిళ్ళు చేస్తా ఉంటారు మన పురోహితులు. సో, మేము అక్కడ పెళ్లి గూడా చేసుకోవడం జరిగింది రెండోసారి.
జీవితంలో మనకి ఒకే వ్యక్తితో 3 సార్లు పెళ్ళిళ్ళు జరుగుతాయంట. ఫస్ట్‌ది మనం చేసుకునే పెళ్లి, రెండోది ప్రయాగలో చేసుకునే పెళ్లి, మూడోది షష్ఠి పూర్తప్పుడు పెళ్లి. సో, ఇట్లా 3 టైమ్స్ ఒకే వ్యక్తిని మనం 3 సార్లు పెళ్లి చేసుకుంటామంట మన లైఫ్‌లో. సో, మేము అక్కడ మళ్ళా పెళ్లి చేసుకోవడం జరిగింది. మా బుడ్డోడు ఏడుస్తున్నాడు. అయినా గాని మేము ఆహ్, కొంచెం సేపే గదా అని చెప్పి ఇంక మేము కంటిన్యూ చేసాము. ఆ వీడియో పెడతాను చిన్న బైట్ చూడండి. ఆహ్